హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ డైటీషియన్ పవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే మానస. అంటే మనం డైలీ ఒకే ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. రైస్, ఇడ్లీ, దోశ ఇలాంటివి. ఒకటేసారి డైట్ చేంజ్ అవ్వాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా మేడం. అలాంటి వాళ్ళకి అంటే ఎలా చేశారు? సో తనకైతే మేమేమి అవాయిడ్ చేయలేదు. తను ఆల్రెడీ మాకు ఇన్ఫో షీట్ అని ఉంటుంది, అందులో అడుగుతాం మీరు రైస్ సాక్రిఫైస్ చేస్తారా అని. నేను చేయలేనని చెప్పారు. సో సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఐ లైక్ అన్నారు. మేము ఇడ్లీ దోశలు కూడా ఇంక్లూడ్ చేసాము, లంచ్లో రైస్ కూడా పెట్టాము. కొన్నిసార్లు కొన్ని వీక్స్ ఏంటంటే బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవ్వమని చెప్పాము. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ కూడా తను ట్రై చేశారు. నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యారు. ఈవినింగ్ కూడా తనకు క్రేవింగ్స్ ఏమీ లేవండి. మేము ఎందుకంటే వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకుంటాము, వాళ్ళ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాము, బిఎంఆర్ టీఈ కూడా బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ కూడా క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారంగానే వాళ్ళకి తగ్గట్టుగా ఎంత ఫుడ్ తీసుకోవాలి అన్నట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా క్యాలరీస్ ఇచ్చి డైట్ మెయింటైన్ చేసాం, డైట్ ప్రిపేర్ చేసి ఇచ్చామన్నమాట. సో తనకు ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఉండేది, హీస్ సాటిస్ఫైడ్ విత్ ద మీల్స్ అండ్ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చాము. అండ్ చాలా బాగా వర్కౌట్స్ చేశారు. అంటే వీకెండ్స్ తను సాటర్డే సండే వచ్చేసి బ్యాడ్మింటన్ కానీ లేకపోతే క్రికెట్ ఆడడానికి వెళ్ళేవారు. అంటే సమ్వాట్ యాక్టివ్గా ఉండేవారు అనమాట. దట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్. తనకి చాలా యాక్టివ్గా ఉంటారు. సో అది 3 monthsలో బాగా రిజల్ట్స్ వచ్చాయండి. సో బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అయి కూడా అయ్యారు. 3 monthsలో 12 kgs వరకు డ్రాప్ అయ్యారు. హీ వాజ్ అరౌండ్ 87 or 88. సో 3 monthsలో 76 or 78 అలా వచ్చారు. సో 10 to 12 kgs కూడా డ్రాప్ అయ్యారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ స్టోరీ. సో ఆయన మాకు చాలా మటుకు ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారు. సో అవన్నీ మేము ఇన్స్టాలో పోస్ట్ చేసాము. అంటే కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా మేడం, స్వీట్ తినాలని అనిపిస్తుంది. అంటే స్వీట్ తినలేరు కదా, ఆల్టర్నేట్ గా మనం ఏం తినవచ్చు అంటారు? సో డేట్స్ తీసుకోవచ్చు, డేట్స్ అనేది ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. బట్ స్వీట్ క్రేవింగ్స్ అంటే కనుక దానికి బదులుగా ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు. బట్ డయాబెటిక్ పేషెంట్ పర్ డే 100 grams ఆఫ్ ఫ్రూటే తీసుకోవాలి. సో ఫ్రూట్స్ అనేది క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. బట్ మెయిన్గా ఇంకా క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, కంట్రోల్ అవ్వట్లేదు అని అనుకుంటే వాళ్ళ డైట్లో ప్రోటీన్ తక్కువ ఉన్నట్టండి. ప్రోటీన్ తక్కువ తీసుకొని కార్బ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో వన్స్ మనం ప్రోటీన్ ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా, ఆ తర్వాత వాళ్ళకి క్రేవింగ్స్ అనేవి ఉండవు. ఆటోమేటిక్గా దే డోంట్ హ్యావ్ టూ మచ్. ఎందుకంటే కార్బ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కార్బ్స్ మీద క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే స్వీట్స్ మీద క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మనం కార్బ్స్ కంట్రోల్ చేసేసి ప్రోటీన్ యాడ్ చేసామనుకోండి, స్వీట్ క్రేవింగ్స్ని ఖచ్చితంగా తగ్గుతాయి. ఓకే. అలాగే కొంతమంది అంటే మార్కెట్ లో దొరికేటివి కొన్ని ఫాలో అవుతూ ఉంటారు మేడం, పౌడర్స్ అని. అంటే ఈ పౌడర్ వాటర్ లో మిక్స్ చేసి తాగితే తొందరగా వెయిట్ లాస్ అవుతారు, ఇలాంటివి కొన్ని ఫాలో అవుతుంటారు. సో అట్లా వాడటం వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా బాడీకి? చూడండి, ఇప్పుడు మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ మీల్ రీప్లేస్మెంట్ అంటే ఇది డిన్నర్ తినకుండా ఈ షేక్ తీసుకొని తాగి పడుకోండి, మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారని అంటారు. సో అది షేక్, ఆ రీప్లేస్మెంట్ బాక్స్ కూడా ఎక్స్పెన్సివే. బట్ మనం ఏంటి, హెల్తీగా ఉంటామేమో, తగ్గితే బాగుంటుందేమో, ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయి, వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయి అని చెప్పేసి తీసుకుంటారు. సో మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ వన్స్ ఇన్ ఎ వైల్ ఈస్ ఫైన్, బట్ నాట్ డైలీ. సో ఇప్పుడు మనం తీసుకుంటాం, ఇప్పుడు మనము డిన్నర్లో 400 calories తీసుకుంటున్నామండి. నేను 400 calories ఫుడ్ తీసుకున్నాను. ఈ మీల్ రీప్లేస్మెంట్ షేక్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? 200 calories ఉంటాయి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా నేను క్యాలరీ డెఫిసిట్లో వెళ్ళిపోయినట్టే కదా, 200 calories తగ్గిపోయాయి నాకు. అప్పుడు నేను ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాను. బట్ ఒక్కసారి అది స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏదో ఒక రోజు ఇక్కడ తినాల్సిందే కదా, నా కిచెన్లో ఉన్న ఫుడ్డే తినాలి. జీవితాంతం మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ మీద డిపెండ్ అవ్వలేను. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చినప్పుడు, ఈ ఫుడ్కి మనం బ్యాక్ వచ్చినప్పుడు వెయిట్ అనేది కంప్లీట్గా గెయిన్ అయిపోతూ ఉంటుంది. సో దానికి బదులుగా ఈ షేక్స్కి బదులుగానే మనం ఈ ఫుడ్ని కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, అది బెనిఫిట్ అవుతుంది కదా. సో క్యాలరీ డెఫిసిట్ బ్యాలెన్స్డ్ మీల్ ఈజ్ అ వన్ స్టాప్ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. సో మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ మనీ డబ్బులు వేస్ట్, కానీ లాంగ్ ప్రాసెస్లో వర్కౌట్ అవ్వదు. మీల్ రీప్లేస్మెంట్ షేక్స్కి బదులుగా మనం వే ప్రోటీన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ థైరాయిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రోటీన్ అందడం కష్టం. పప్పులు ఒకటే ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. సోయాబీన్స్ కానీ సోయా చంక్స్ కానీ తీసుకోకూడదు, ఎలాగో నాన్ వెజ్ తినరు. సో అలాంటి వాళ్ళు వే ప్రోటీన్ తీసుకోవచ్చు టు కంపెన్సేట్ ద ప్రోటీన్ ఇంటేక్ ఇన్ దేర్ బాడీ. లేదు మేము ప్యూర్ వెజిటేరియన్స్, మాకు ప్రోటీన్ కూడా అవ్వట్లేదు
అని అనుకున్న వాళ్ళు కూడా వే ప్రోటీన్ తీసుకోవచ్చు. సో నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి వే ప్రోటీన్ అవసరం లేదు. స్టిల్ వాళ్ళ బాడీకి తగ్గట్టుగా వాళ్ళ ప్రోటీన్ని కంపెన్సేట్ చేయాలి, రీచ్ అవ్వాలి, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి, వాళ్ళు మజిల్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నారు, ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో ఉండాలనుకుంటున్నారు అని అంటే కనుక దే ఆర్ ఆల్సో గో ఫర్ ద వే ప్రోటీన్. వే ప్రోటీన్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ అండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అలాగే పీసీఓడి, డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు 90 days ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి.